ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్సీ తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్ స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్సీ దీపావళి ధమాకా ఆఫర్స్ తో. అదే ఒక్క నిమిషం నాకైతే అవతల ఏ ఏ ఎదవున్నా నాకు ఆ వాయిస్ కూడా వినిపించకూడదు. మీకేమైనా అడగాలంటే మీరు అడగండి, నాకు ఎవ్వరు వాయిస్ వినాలని లేదు. ఆ దుర్గారెడ్డియో ఏ మీకు తెలిసిన రామన్నో లేదంటే ఆ దుర్గారెడ్డి బావగారు ఏ నా కొడుకు కాల్ నాకు వద్దు. ఒక అమ్మాయి నాకు ఇలా జరిగింది అని చెప్పి ఏడిస్తే ఏ సెంట్రల్ మినిస్టర్ కాల్ చేసి ఆ అమ్మాయి నాశనం చేయని చెప్తాడో నేను చూస్తాను. సో కాన్ఫరెన్స్ ఎవరిదున్నా ఆడి ముష్టినా కొడుకు గుంటు కూడా వినాలని లేదు నాకు. నేనే మాట్లాడుతున్నామ్మా, నేనే మాట్లాడతా. దొరుకుతావా ఏడిపోతావా? ఏం పర్లేదురా ముష్టి నువ్వు ఎంతమంది నాశనం చేసి అందరు వస్తారు. చేయడం కాదు, నువ్వు మాట్లాడుతూ తెచ్చుకో. చిల్లర మాటలు వద్దు, మంచిగా మాట్లాడు. నీకన్నా చిల్లరా నేను, నీదే నేర్చుకునేవే. ఎంత చిల్లరో నీకు తెలియదా? నీకు నేను రికార్డ్ చేసుకున్నాను. ఎంత చిల్లర నువ్వు చూసావా? మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు, నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను రికార్డ్ నువ్వు లైవ్ ఇప్పుడు నాతో రికార్డ్ మాట్లాడుతున్నావు కదా, నువ్వు గలీజ్ గా మాట్లాడుతున్నావు కదా. పోరా, నాతో ఏం చేసావు? నీ కూతురుతో, నీ పిల్లంతో, నీ ఇంట్లో అందరితో, మీ అమ్మతో కూడా అవుతుంది. మరి మా ఇంటికి రా, నువ్వు మా ఇంటికి రా, వస్తావా? నాతో తేల్చుకోనిక నా ఇంటికి వస్తావా? కూడా నేను వదలరు. అదేంటో నా ఇంటికి వస్తావా? నీ ఇంటికి నేను ఎందుకు వస్తాను? మరి మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు, ఏదో కొద్దిగా మాటలు నువ్వు మాట్లాడుతున్నావు కొద్దిగా. హలో పెడతా, పెడతా సౌమ్య, గుర్తు పెట్టుకో. ప్రతి మాట ఫ్లైట్ ఎక్కిస్తాం. ఆగు, జర ఆగు. అంతకంటే ఎక్కువైతుంది, ఆగు పాప, నీకు అంతకంటే ఎక్కువైతుంది, ఆగు. అదేంటున్నా, నువ్వు అంత ఆగు, అన్ని వస్తాయి, ఆగు. బయటికి అంబికది నీది, అంబికది నీది అన్ని బయటికి వస్తాయి. ఎందుకు ఉరుకులాడుతున్నావు? నీకు అంబిక ఏం చెప్పిందో, నీవేం చేసినావు అన్ని బయటకు వస్తాయాగు. అన్ని చేసుకో, నువ్వేమైనా పీక్కో. జనపాల ప్రసాద్ వీళ్ళంతా చేసింది వేరు, నేను చేసేది వేరు, చూసుకో. నువ్వు చేసుకోరా, నువ్వు లీగల్ గా వచ్చినావు కదా, నేను కూడా లీగల్ గా తాగమ్మా. నువ్వు ఏ లీగల్ గా ఏం చేసుకుంటావు చేసుకో. మంది సొమ్ములు నువ్వు అంతా దుర్బాబు మాట్లాడితే, మేము కష్టపడి ఇచ్చినాం నీకు పైసలు. నీకు మంది సొమ్ము అంట, నువ్వు మంది సొమ్ము అనుకో. నువ్వు నా లైఫ్ లో కలగొచ్చావు. చెప్పు, నువ్వు చెప్పు, ఎట్లొచ్చినా నీ లైఫ్ లోకి ఎట్లొచ్చినా? మరి ఆ రోగం ఎట్లొచ్చింది నీకు? ఎస్టీడీ అనే రోగం నీకు ఎట్లొచ్చింది? ఉంది, రిపోర్ట్ ఉంది నా దగ్గర, రిపోర్ట్ ఉంది. నేను ఖర్చు పెట్టిన దవాఖానకు, అంబికనే నాకు చెప్పింది రిపోర్ట్ ఏముందో. అంబిక అడ్వకేట్ నాకు రిపోర్ట్ పెట్టిందమ్మా. ఇది ఎస్టీడీ, ఢిల్లీ రిపోర్ట్. ఎస్టీడీ, సెక్సువల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ అన్ని వచ్చినాయి. ఎస్టీడీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్, అది దాని గురించి మాట్లాడుతున్నాను. నీకేం రోగం వచ్చింది ఇప్పుడు తెలుసా నీకు ఆ సంగతి? సెక్సువల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ రోగం, నీ రిపోర్ట్ నా దగ్గర ఉంది, అంబికనే పెట్టింది. మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ సౌమ్య, అది ఎస్టీడీ అంటున్నారు. నీకేమొచ్చింది ఇప్పుడు జబ్బు? ఎస్టీడీ, సెక్సువల్ ట్రాన్స్ఫర్ డిసీజ్. దాంట్లో ఏమొచ్చిందో నా దగ్గర రిపోర్ట్ ఉంది. మరి ఏమొచ్చింది అనుకోండి? ఎస్టీడీ వచ్చింది నీకు ఆల్రెడీ, నీ రిపోర్ట్ నాకు అంబిక పెట్టింది. నాకు రాలేదు, నీ గురించి నాకు వచ్చింది కదా ఇప్పుడు, నీ నుంచి నాకు వచ్చింది కదా. సమస్య అది కాదు కానీ, అదే సమస్య ఇప్పుడు. నీకు ఆ రిపోర్ట్ లేదనుకుంటున్నా, నా దగ్గర లేదనుకుంటున్నా రిపోర్టు. పెట్టుకోరా ఒకటి గుర్తుపెట్టుకో సౌమ్య, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో నీకు అర్థమైతలేదు. నేనేమంటున్నా, నువ్వు మాట్లాడే మాట సరిగ్గా లేదు, గుర్తుపెట్టుకో సౌమ్య. ఒకసారి విను. ఏమన్నా ఇందాక అన్నావు కదా నాతో, సౌమ్య విను. లక్ష్మీకాంత్ రెడ్డి అని ఇందాక ఒక మాట అన్నాడు, అంబికానే నాకు పెట్టింది అని. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు, సౌమ్యకు తెలీదు, పచ్చిగా మాట్లాడుకుందామా. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సౌమ్య, నువ్వు నన్ను ఎంత చేసావు, ఎంత అరిచావు? కాదు మ్యామ్, ప్రతిదీ నేను బయటకు వచ్చి
మేడం చెప్పు ఇప్పుడు ఒక్క నిమిషం సౌమ్య, నేను నీకోసం చేయలే. ఒక నిమిషం లైన్ లో ఉండు. సపోర్ట్ చేసుకుంటారో నాతో ఉంటారో అనేది నేను మీకు వదిలేస్తున్నాను. ఓకే ఓకే, అది పక్కన పెట్టు. ఒక నిమిషం ఉండు. ఇదిగో ఒక నిమిషం ఆగు. మేడం వాడికి ఏ ఎలిగేషన్స్ ఉన్నాయో పోలీస్ స్టేషన్ లోనో కోర్టులోనో చూసుకోమనండి. అయిపోయింది, అది పోలీస్ స్టేషన్ అయిపోయింది అమ్మా. నెక్స్ట్ నీదే, ఇంకా నెక్స్ట్ నీదే అమ్మా. తెలుసుకుందాం. నెక్స్ట్ నీదే. నువ్వు అక్కడ పెట్టినావు కదా, ఇక్కడ మేము పెడతాం చూడు. ఏం పెడతామో నీకు పెట్టుకోబే. అదే అంటే నువ్వు పెడతాం చూడు. వారం ఆగు. పెట్టుకోరా. అదే వారం ఆగు. పెట్టుకో. పెడతాం నీకు ఏడ పెట్టాలి సౌమ్య. ఇప్పుడు కూడా ఇతోనా? నువ్వు పెట్టుకో. నువ్వేం పెట్టుకుంటావు నేను చూస్తాను. మా మీరు చెప్పండి. సరే, ఇప్పుడు ఆమెకి బంగారం ఇచ్చినావు ఇవ్వలేదు నువ్వు ఇప్పటిదాకా? ఏ బంగారం? నేను ఇచ్చిన బంగారం. నువ్వు ఇచ్చిన బంగారం నీ మొహానికి వేసి కొట్టాను. ఇంకోటి ఎవరికి కొట్టినావు? ఎవరికి ఎప్పుడు ఇచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? అంతా డీల్ అంతా సెట్ చేసుకున్న తర్వాతే నువ్వు నాకు అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చావు. నాటకాలు ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? ఇప్పుడు మీరు కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు చెప్పండి. 2 లక్షలు ఏమైనాయి? బిల్డర్తో 2 లక్షలు ఎక్కడ పోయినాయి? సౌమ్య 2 లక్షలు ఎవడి బిల్డర్? ఆ Builder బిల్డర్ తో- నీ డబ్బులు అని వచ్చి మా కష్టార్జితం దొబ్బిసి ఇప్పుడు నా మీద చెప్తావా? అబ్బా. ఆ డబ్బులు నేను తీసుకున్నావు. నాటకాలు ఓకే. చేయకు. ఓకే, ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు కట్టేది ఇది? అమ్మా, ప్రతి ఒక్కటి నువ్వు ఏదో లొల్లి చేసి మాట్లాడితే ఇక్కడ ఒప్పదు. నువ్వు ఒప్పించే టైం వస్తుంది నీకు. చాలా ప్రశాంతంగా చెప్తున్నాను. ఆ. నా కష్టార్జితం నేను వెళ్ళి తీసుకున్నాను. ఆ బిల్డర్ మా చేతికే ఇచ్చాడు. ఎక్కడ కష్టం చేసినావు? ఏడే కష్టం చేసినావు నువ్వు? అవును, ఎక్కడ కష్టం చేసా నీకు తెలుసు. అదే ఏడ చేసినావు? నువ్వు ఎక్కడ చేసినావు? ఏం చేసినావు అని తెలిస్తే ఒక వారం ఆగు. నువ్వు మాట్లాడడానికి కాదన్నా నేను చేసింది. నువ్వు పెట్టినావు కదా పెంట. సౌమ్య నువ్వు నాకు ఢిల్లీలో ఏం చెప్పినావు అమ్మా? ఒక్క నిమిషం ఆగమ్మా. సౌమ్య గీమ పక్కన పెట్టు అమ్మా. అంబిక, నువ్వు ఢిల్లీలో నాకు ఏం చెప్పినావు అమ్మా? నాకు ఢిల్లీలో నువ్వేం చెప్పినావు? అన్నా ప్రాస్టిట్యూట్ అన్నా ఏం పర్లేదు. నన్ను ఎవరు ఏమనుకున్నా పర్లేదు. మ్యామ్ దేని కాన్ఫరెన్స్ పెట్టారు? ఇప్పుడు మీ సౌమ్య ఇప్పుడు సింపుల్ గా ఒక విషయం చెప్తాను నేను. సో నన్ను వీళ్ళు తెచ్చారు కాబట్టి, సో దానికి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎన్ఓసి, ఎందుకంటే నేను వచ్చాక మీ రిలేషన్ పాడైపోయిందంట. 100% అమ్మా నువ్వే చేసినావు నాకు. ఒకటిను ఢిల్లీలో నువ్వు సౌమ్య హాస్పిటల్కి వస్తే నాకు సౌమ్య గారి కింద హోటల్ ఎన్ని చెప్పినావు అమ్మా నాకు? నువ్వు అన్న అమ్మాయి ప్రాస్టిట్యూట్ వద్దన్నా ఎందుకన్నా 100 చెప్పినావు నాకు. నా గురించి అమ్మాయికి నువ్వు 100 చెప్పినావు. నీవు నాతో రికార్డు ఉందమ్మా, నాతో రికార్డు ఉంది. నేను పెడతా నీకు పెడతా, సౌమ్యకి పెడతా. వినండి మీరు. ఇప్పుడు పోనీ మీరు అవి చెప్పున్నా నన్ను ఈ ముష్టి నా కొడుకు నుంచి రేపిచ్చి నా కొడుకు నుంచి కాపాడని చెప్పుంటారు. ఓకే, నేను రేపిస్తున్నా. నీకు తెలియదు నేను ఏం చేసినావు. అవును. సౌమ్య నువ్వు ఎందుకు సౌమ్య ప్రతిసారి రిలేషన్ గురించి మాట్లాడుతున్నావు? నువ్వెందుకని? నీకు తెలియదు నేను ఏం చేసినో. నీకు తెలియదు. నీ మనసుకు తెలుసా సౌమ్య? అంటాడేంటి? జూలై నేనే పెట్టానంట. బాగోక నేను వచ్చేసాను 13th ని. మీరు మీ అంతటి మీరు ఫోన్ చేసి ఏమైందమ్మా ఏంటి అని అన్నారు. దాని తర్వాత ఆడి కాన్ఫరెన్స్ పెట్టారు. మీరు చేస్తానంటాడేంటి? ముష్టినా కొడుకు మిమ్మల్ని లాగి మధ్యలోకి నన్నే లాగుతున్నారు. నువ్వే చేసినావు కదా మొత్తం. మరి నువ్వే చేసినావు. నాతో 100 రికార్డులు నీవి. నా 100 ఉన్నాయి. నీ రికార్డు అతను 100 ఉన్నాయమ్మా. సౌమ్య గుర్తుపెట్టుకో, నీది ప్రతి రికార్డింగ్. హలో మేడం, సౌమ్య మేడం, మీది మనం పెళ్లి చేసుకున్న వీడియో కా నుంచి ప్రతి ఒక్కటి నాతో ఉంది. నువ్వు దానికి సమాధానం చెప్తావా? నేను ఏం చేయలేదని ఏం కేసు పెట్టలేదు. ఇంగ్లీష్ వచ్చో లేదో చదువుకున్నావు లేదో రాదు. నాకు ఇంగ్లీష్ రాదు. నాకు నీ అంత హుషారు కాదు. నేను ఇంగ్లీష్ రాదు. తెలుగు వచ్చు కదా నీకు. వెళ్ళి రిపోర్ట్ లో నేనేం పతివ్రత శిరోమణి నేనేం కేసు పెట్టలే. నేను ఒకలా అనుకున్నాను, ఒకలా అవుతుంది, నన్ను కాపాడండి అని కేసు పెట్టాను. అవును, వెళ్ళి తెలుసుకో ఆ కేసు ఏంటో. అయిపోయింది. కేసు అయిపోయింది. తెలుసుకున్నావు, అయిపోయింది. ఆ కేసు తెలుసుకున్నాము. నెక్స్ట్ నీ కేసే. మళ్ళీ గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ రావాలి అక్కడ వస్తావు. గుర్తుపెట్టుకోమ్మా. ప్రతిదానికి సమాధానం చెప్పాలి. నువ్వు గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు కదా. పెట్టుకో. జనపల్ల ప్రసాద్ కంటే ఎక్కువ అవుతుంది సార్. చేశాను, రేప్ చేశాను, దాని మీద కేసు పెడతానని పెట్టుకుంటావా? ఏం పెట్టలే. నేను ఎక్కడ రేప్ చేసాం నిన్ను? నీది ప్రతి ఎవిడెన్స్ అంత ఉందమ్మా. నువ్వు డబ్బులు ఎన్ని ఏ అకౌంట్ లో వేసినావు, ఎంత వేసినావు, నువ్వు చార్జ్ చేసిన రికార్డ్ నీకు పెట్టాలా? పంపించాను నీకు రిటర్న్. నేను ఎంత పంపించి అందుకే అబ్బా తీసుకొని మేడమే మన ఇద్దరికి అగ్రిమెంట్ సెటిల్ చేసింది. అమ్మాయి చూసుకుంటారు వదిలే అన్నా అని చెప్పి. అవును, ఏం అగ్రిమెంట్ చేసింది మేడం? ఒకసారి అడుగు. ప్రదర్శించకే ఇప్పుడు రికార్డింగ్ అవి చేసుకోవడానికి. ఒక్కటేను అమ్మా. ఆ మేడం ఏం సెటిల్ అడుగు. నువ్వు లైన్ లో అడుగు. ఏం సెటిల్ అడుగు మేడం, అడుగు. మీరు ఏం సెటిల్ చేశారు మ్యామ్? ఏం సెటిల్ చేశానో ఏం చేశానో అన్ని ఆ పిల్ల మాట్లాడుతుంది. అవునమ్మా, నువ్వు ఇప్పుడు సౌమ్య చెప్తావు సెటిల్ చేసి అంటుంది కదా. ఏం చేసినావు? లేదు, ఆ పిల్ల మాట్లాడుతుంది కదా. ఆ పిల్ల మాట్లాడేది మాట్లాడమను. ఏం సెటిల్ చేసిందో అడగమని. మరి నాకు నేను స్టార్టింగ్ నుంచి మాట్లాడినప్పుడు నీకు అనవసరం. నీ రిలేషన్ నీ వల్ల, నీ హరాస్మెంట్ వల్ల చెడిపోయిందని నువ్వు ఒప్పుకోవు. అమ్మా నేను ఏమంటున్నా ఇప్పుడు? ఆమె ఏమంటుంది? నేను అగ్రిమెంట్ సెటిల్ చేసిన. ఏం అగ్రిమెంట్ సెటిల్ చేసింది?
నీ వరకు వస్తే నువ్వు వింటావు, మా అవును. వరకు వచ్చి నువ్వు వినవు. అవు నువ్వు కూడా చెప్పా వింటా నేను. నేను ఇందాక నుంచి మొక్కుకుంటుంది, నన్ను వినవు. చెప్పు చెప్పు నువ్వేం చెప్తావు చెప్పు. మరి అడుగు. ఏం అడిగారు? నేను ఇప్పటికే అదే అడుగుతున్నాను. ఏం అడిగారు? రిలేషన్ పాడేందంటే అసలు అక్కడ ఏం రిలేషన్ ఉందని నేను పిల్లని అడుగుతున్నా. సోమేన నాకు చెప్పు, అక్కడ ఏం రిలేషన్ ఉంది, ఏం చెడిపోయింది, నేను ఏం చేస్తాను నాకు చెప్పు. నా లైఫ్ బాగు చేస్తాను, కేసులో ఉన్నావు కదా బయటికి తెస్తాను అని చెప్పి చేశారు నన్ను. ఓకే, కేసులు కాక నాన్న నిందలేసి ఇంటికి వచ్చి చెత్త చేశారు. నా ఒంట్లో బాగోపోయినా నువ్వు శవమైన పర్లే నా పక్కలో రా అని అడిగే ముష్టి నా కొడుకు నాకు అవసరమా? ఎవరు అడిగారు నిన్ను? నా పేరు ప్రతిష్ట, నేను కష్టపడేది నా ఫ్యామిలీ కోసం. అవును, మరి ఎవరో ఇతరులకి మాకు ఫ్యామిలీ లేవా? ఫ్యామిలీ ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారో? అవును, నువ్వు చెప్పినావు కదా నాకు కావాలని చెప్పిన రికార్డు నీకు పెట్టాలనా, స్క్రీన్ షాట్ పెట్టాలనా, నన్ను పెళ్లి చేసుకుని పెట్టినావు కదా. పోలీస్ స్టేషన్కి వచ్చి నేను పతివ్రతనండి ఈడు వచ్చి నన్ను పాడు చేశాడని ఏం చెప్పలే. నా పరిస్థితి బాగాలేదు, నా లైఫ్ మారుస్తాను వచ్చి నన్ను నాటకం చేశాడు. మార్చినా కదా నేను మార్చలేదా? నువ్వేం మార్చావురా? నా శరీరాన్ని పాడు చేసి ముష్టి అదవా. నీ శరీరం ఆల్రెడీ పాడైపోయిందమ్మా, నీ శరీరం ఆల్రెడీ పాడైపోయింది. కావాలనే వాళ్ళకి కావాల్సింది రికార్డ్ చేసుకున్నట్టున్నారు, అందుకే నేను ఊరుకున్నాను. మేమేమి రికార్డ్ చేసాం అమ్మా? ఒకటి ఇంటారా అమ్మా? ఏదో మాట్లాడుతున్నారు కదా, కోర్టులో నేను ఓపెన్ చెప్తాను టెస్ట్ చేసుకోమని. సరే నీ రిపోర్ట్ పెట్టమ్మా, నీ రిపోర్ట్ పెట్టి నాకు. నువ్వేనా నా మొగుడువా? నీకు మొగుడు మళ్ళీ మొగుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మరి నీ పెళ్లి చేసుకున్న వీడియో పెట్టమంటావా? నేనేమంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? కాదు, నీ మెల్లని తాళి కట్టి నాతో ఎందుకు తాళి కట్టించుకున్నావు మరి? ఎల్లు నీ ఏ తాళి కట్టిన ప్రూఫ్ పెట్టుకో, ఏమైనా చేసుకో. షూట్ లోని ఒక పార్ట్ అది. నన్ను మోసం చేసి షూటింగ్ చేసావు నువ్వు. ఏం షూటింగ్ చేసినా? నేను పర్సనల్ గా ఉన్నవన్నీ వీడియో తీసావు ఫేక్ యాప్ తో. ఏం ఫేక్ యాప్? ఒప్పుకున్నాడు. ముష్టి నా కొడుకు ఇంటికి వచ్చి మరి పేలాడు. ఆగు నీకు ఎక్కిస్తా మాగమ్మా, నీకు ఎక్కిస్తా మాగు. వీడియో తీయడం చాలా తప్పురా. ఎవరు తీయలే. అయిపోద్దిరా ఒక్కటిను నీవు అలా నాశనం అయిపోతున్నావు కదా, ఇంకెందుకు నాశనం అవుతారు మంది? నువ్వు ఆల్రెడీ పోతున్నావు. నీ ముఖం బతుకుతావు, నీ ముఖంగానే బతుకుతావు. నువ్వు 9 చిల్లర మాటలు వద్దని చెప్పేది నేను. నువ్వు నా వెనకాతలు ఎన్ని మాట్లాడావు? నా దగ్గర అన్ని ఉన్నాయిరా. అన్ని ఉన్నాయి తెలుసు, ప్రతి ఒక్కటి అంబికే చెప్పింది నాకు తెలుసు కదా. ప్రతి ఒక్కటి అంబికేనాయని చెప్పింది నీకు. నా మీదే పడు, నువ్వు నా మీదే పడన్నా. ఒక్క నిమిషం ఇప్పుడు చెప్తున్నా కదా, నువ్వు ఏమన్నా పడు, నేను పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నువ్వు ఆ పిల్లని ఏం అనలేక నా మీద పడుతున్నావు. ఎందుకు ఏమనలేను? ఇప్పుడు అమ్మా ఆమెతో ఎంత పద్ధతిగా మాట్లాడతా, ఎంత గలీజ్ గా మాట్లాడతా ఆమె. అందుకని నువ్వు నన్ను అంటావా? నువ్వేం ఒక్క నిమిషం ఆగమ్మా. అంటే ఈ పిల్ల పద్ధతిగా మాట్లాడట్లేదు, నేను పద్ధతిగా మాట్లాడుతున్నా, నువ్వు నన్ను ఆగమ్మా. నీ తెలివి అతను చూపే కాదు. నువ్వు అడ్వకేట్ గారు మీరు ఆగండి. అంత తెలివి నాకుంటే నేను అదే అంటున్నా. సౌమ్య ఒక మాట చెప్తుంటావా? సరే, నీ పేరు దరిద్రం నాకు వద్దు కూడా, నీ పేరు గానీ నా మీద పెట్టుకో. ఎక్కడేం పెట్టుకుంటావు చూసుకుందాం, పెట్టుకో. అదే నేను నీతో ఎక్కువ మాట్లాడలే మ్యామ్. నేను ఏ ఎన్ఓసి అడగలేదు. నాకు మీరు కావాలి, మీరు ఉండండి. అంబికని ఎవరు పెట్టిండ్రు ఇప్పుడు నీకు? నిన్ను అంబికని ఎవరు పెట్టినరా? నేను తీసుకొచ్చి పెట్టినా. అయితే నేను అడ్వకేట్ తెచ్చింది, అడ్వకేట్ ని మేము తీసుకొచ్చినాం. నన్ను బెదిరించడానికి పెట్టుకున్నాడా?